بسم الله الرحمن الرحيم బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, ఈ సృష్టిలో మనిషికి ఎప్పుడైతే అధికారం వస్తుందో, బలం వస్తుందో, దర్పం వస్తుందో, మొట్టమొదటిగా అతను చేసేది ఏంటంటే అశ్రిత పక్షపాతం. అంటే తన వారికి ఒక న్యాయము, పరులకు ఒక న్యాయం చేస్తాడు. బంధువర్గానికి ఒక న్యాయము, మరొకరికి ఒక న్యాయం చేస్తాడు. ఇంకా ముందుకు వెళ్ళి ప్రజలపై అతను ప్రజలను పీడించడం మొదలు పెడతాడు. డైరెక్ట్గాను, ఇండైరెక్ట్గాను, అతని మతం ఆధారంగానో, కులం ఆధారంగానో, మరొక విధంగానో వారిని ఏదో ఒక విధంగా బాధించే చట్టాలు చేస్తుంటాడు, బాధించే ప్రయత్నాలు చేస్తుంటాడు. కాబట్టి జనరంజకంగా అందరిని సమానంగా పరిపాలన చేసే వారు ఎవరుంటారు ఈ ప్రపంచంలో? ఎవరు కూడా ఉంటారు కదా, చాలా తక్కువ మంది ఉంటారేమో. అని జనరల్గా ఏం జరుగుతుందంటే, ఈ విధంగా ఒక వర్గం వారిని సంతృప్తిపరచడం కోసము మరొక వర్గం వారిని ఒక బూచిగా చూపించి వీరి ద్వారా ప్రమాదం ఉన్నది అని చెప్పేసి వారిని కార్నర్ చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఈ సందర్భంలో అనేకమైనటువంటి పీడనకు కూడా గురవుతుంటారు. అన్యాయంగా జైళ్ళ పాలైపోవడము, అన్యాయంగా నేరాలు వారిపై మోపడము ఇత్యాది విషయాలన్నీ కూడా జరుగుతుంటాయి. ఇది ఎప్పుడు జరుగుతుందంటే, ఎప్పుడైతే అధికారము బలం ఉంటుందో ఆ బలహీనలను ఈ విధంగా పీడించడం. ఇది ఇప్పటిది కాదు, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అని చెప్పేసి శ్రీ మహాకవి చెప్పాడు. ప్రపంచంలో ఆది నుండి మీరు చూడండి, ఈ విధంగా పీడనకు గురవుతున్నటువంటి జాతులు, వ్యక్తులు అనేకం మనకు కనబడుతుంటారు. ఇప్పటికీ కూడా ప్రతి కాలంలో కూడా వీరున్నారు సోదర మహాశయులారా. కాబట్టి ఈ పీడన అనేది దైవ ప్రవక్త ఏం చెప్పారు అంటే, ఇత్తకి దావతుల్ మజులూమ్ ఫ ఇన్నహు లైస బైనహు వ బైనల్లాహి హిజాబున్. పీడితుని ఆర్తనాదానికి భయపడండి. వాడు అర్థిస్తుంటాడు, ఏడుస్తుంటాడు, ఆక్రందనలు చేస్తుంటాడు, దైవాన్ని వేడుకుంటుంటాడు. ఎవరైతే తనను బాధ పెడుతుంటారో వారిని శపిస్తుంటాడు కూడా. సోదర మాస పైకి చెప్పకపోవచ్చు, పోలీసులు ఉన్నారండి, దారుణంగా వాడిని కొడుతూ ఉంటారు. చాలా ఇదిగా తప్పు చేసినా చేయకపోయినా వాడు కొడుతూ ఉంటారు. చాలా సందర్భాలను చూస్తూ ఉంటాము. కస్టడీలో మరణాలు సంభవించడము, లాకప్ డెత్లు ఇవన్నీ మనం చూస్తూ ఉంటాము. అంత భయంకరంగా కొడుతున్నప్పుడు అతను పైకి చెప్పలేకపోవచ్చు, కానీ లోపల మాత్రం శపిస్తాడు కదా, నన్ను ఈ విధంగా కొడుతున్నావు, దైవం నువ్వు నాశనం చేయగాక, నీ కుటుంబాన్ని నాశనం చేయగాక అని చెప్పేసి శపిస్తాడు కదా. పరుల శాపాన్ని పొంది మనం బాగుంటామా? ఒకసారి ఆలోచన చేయండి. మనం ఒకరిని అన్యాయం చేసినప్పుడు, ఒకరిని బాధ పెడుతున్నప్పుడు వారు శపిస్తే అది మనకు మంచిదా చెప్పండి? మన కుటుంబానికి మంచిదా? ఎంత మాత్రం కూడా కాదు కదా. కాబట్టి సోదర మహాశిలారా, మరి అలాగైతే వాళ్ళు నిజం చెప్పరు కదండి. చెప్పే నిజంగా అతను నేరం చేశాడు అంటే అదొకటి. నేరం చేయనటువంటి వాళ్ళను అనేక విధంగా బాధలు గురవుతున్నారు. మొన్ననే ఒక న్యూస్ చూశాను. ఒక వ్యక్తి, ఒక ముస్లిం కుర్రవాడిని రైల్వే స్టేషన్లో ఉంటే తీసుకెళ్ళిపోయి జైల్లో పెట్టేశారు. కారణం ఏమి కూడా, అతను ఎందుకు జైల్లో పెట్టారో కూడా తెలియదు. టెర్రరిస్ట్ అని చెప్పేసి అతనిపై అభియోగాలు మోపారు. కానీ కోర్టు సంవత్సరం తర్వాత అది తప్పు అని చెప్పేసి కొట్టేసింది. మరి ఈ సంవత్సరం పాటు అతను ఎన్ని బాధలు పడి ఉంటాడు, ఎన్ని దెబ్బలు తిని ఉంటాడు, ఎన్ని శాపనార్థాలు పెట్టి ఉంటాడు, ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి పీడితుని శాపానికి శాపనార్థాలకు మనం భయపడుతూ ఉండాలి. రండి, ఇస్లాంను తెలుసుకుందాము. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.